కీర్తనలు 42 8వ వచనం అందరము కలిసి చదువుకుందాం. అయినను పగటి వేళ యెహోవా తన కృప కలుగా నాజ్ఞాపించును. రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తనయు నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన గొప్ప దేవ, యేసుక్రీస్తు నామములో వందనములు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఇంతవరకు పాటల్లో సహాయపడినందుకు స్తుతిస్తుంటున్నాం. ప్రార్థనలో ప్రవేశించక మునుపు చదవబడిన వాక్యములో నుంచి ప్రార్థన కొరకై కొద్ది మాటలు మాకు దయచేయండి. నీ దాసుడు బలహీనుడు, బలపరచుము, నీ మహిమ కొరకు వాడుకొనుమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనం చదువుకున్న ఈ వచనములో అయినను పగటి వేళ యెహోవా తమ కృప కలుగని ఆజ్ఞాపించును. రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తనయు నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. మన ప్రార్థనే మనకెట్లుంటుందంటే తోడుగా ఉంటుంది. అందుకే ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. మన జీవితాల్లో సంతోషాన్ని ఇచ్చేది, నెమ్మదినిచ్చేది, మన అవసరాలు తీర్చేది, మన ఆత్మీయ జీవితంలో విజయాన్ని ఇచ్చేది, కుటుంబాన్ని దీవించేది, ప్రభు వచ్చినప్పుడు ఆయన రాకడ కొరకు మనల్ని సిద్ధపరిచేది ప్రార్థన. అందుకనే ఈ ప్రార్థన మనం నిర్లక్ష్యం చేయకూడదు. ప్రార్థన పట్ల మనకెంతో ఆసక్తి ఉండాలి. అపోస్తలుల కార్యములు 12:5 మనకు తెలుసు. పేతురు చెరసాలలో వేయబడ్డాడు. సంఘమైతే అత్యాసక్తితో ప్రార్థన చేయుచుండెను అని చదువుతాం. సంఘము ప్రార్థన పట్ల అత్యాసక్తి ఉండాలి. ఈ దినాల్లో ప్రార్థన పట్ల సంఘానికి ఆసక్తి తగ్గిపోతుంది. ఒకసారి ఓఎం ఫౌండర్ హెబ్రోన్కి వచ్చాడంట, నేను విన్నాను. ఒకరోజు ఆయన వాక్యం చెప్పడానికి ఆయనకు అవకాశం ఇచ్చినప్పుడు ఆయన వాక్యం మొదలు పెట్టకముందు హెబ్రోన్లో అడిగాడంట, ఆదివారము ఆరాధనకి ఎంతమంది వస్తారు అన్నాడంట. కింద నుంచి సమాధానం చెప్పినారు, 3,000 మంది వస్తారు అని. మరి బైబిల్ స్టడీకి ఎంతమంది వస్తారు అని అడిగారంట. 300 మంది వస్తారు అని చెప్పారంట. సంఘ ప్రార్థనకి ఎంతమంది వస్తారు అని అడిగాడంట. 100 మంది వస్తారు అని చెప్పారంట. ఆదివారం ఎంతమంది? 3,000 మంది. బైబిల్ స్టడీకి ఎంతమంది? 300 మంది. సంఘ ప్రార్థనకి ఎంతమంది? 100 మంది. అప్పుడు ఆయన అడిగాడంట, ఈ హెబ్రోన్లో ఉండేవాళ్ళే 60-70 మంది ఉంటారు, ఎప్పుడు ట్రైనింగ్లో ఉండేవాళ్ళు. 100 మంది అంటే ఎంతమంది? అంత పెద్ద సంఘంలోనే ఒక 20-30 మంది ఎక్కడికి వస్తారంటే సంఘ ప్రార్థనకి. ఇంకా సంఘాలు ఏం కావాలి? ఆయన అన్నాడంటే, మీ సంఘం నాశనమే పోండి అన్నాడంట.
ఆయన ప్రపంచ సువార్థికుడు. ఆయనకు 2 షిప్పులు ఉన్నాయి. ఆయన ఆ మధ్యలో చనిపోయినాడు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినాడు. నేను ఒకసారి సేవకుల కూడికలో ఆయన వచ్చాడు హెబ్రోన్కి. అప్పుడు నేను కూడా ఉన్నాను. ఆయన డ్రెస్ ఏంటంటే ప్రపంచ పటం డ్రెస్ వేసుకొని వచ్చినాడు. ప్రపంచ పటము సొక్క మీద ఉంటుంది ఆయనకి. ఆయన అన్నాడు, నా కోరిక ఏంటంటే నేను ప్రపంచమంతా తిరగాలి, ప్రపంచమంతా ఏం చేయాలి, సువార్త, నా చేతనైనంత మటుకు సువార్త చేయాలి, అది నా ఆశ, నా కోసం ప్రార్థన చేయండి అన్నాడు. కాబట్టి ఆ దైవ సేవకుడికి అంత ఆశ ఉంది. అందుకే ఆయన అన్నాడు, ప్రార్థనకు వచ్చేవాడే విశ్వాసి, ప్రార్థనకి రానివాడు ఎవరండి? ప్రార్థనకి రానివాడు, ఆదివారం వచ్చేవాడు ఎవరంటే అవిశ్వాసి. ఆదివారం మందిరానికి వచ్చేవారు, బైబిల్ స్టడీకి వచ్చినా కూడా విశ్వాసి కాదు. చాలామంది ఆదివారం అందరూ వస్తారు, ఎందుకంటే ఆదివారం కాబట్టి నామకార్థ క్రైస్తవులందరూ చేరిపోతారు ఆడ. అసలు నిజమైన విశ్వాసం ఎవరంటే సంఘ ప్రార్థనకు వచ్చే వాళ్ళే విశ్వాసులు. అందుకే ఆది సంఘం ఎట్లుందంటే అపోస్తుల కార్యములు 2:42 అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయడం, ఎడతెగక అంటే అందుకే ఆ దినాల్లో దైవ సేవకులు ఎవ్వరని పోయారనుకోండి, సేవకుల మీద కంప్లైంట్ తీసుకొని ఎవ్వరని పోతే ఇంక వాళ్ళకు వాతలు పెట్టి పంపిస్తారు. ఏమడుగుతారంటే ఆయన ఎవరు, మన అగస్టిన్ గారి దగ్గరికి పోతే ఆయన ముందు అడుగుతాడంటే, నువ్వు మారు మనసు పొందావంటే, అన్న నేను సంఘానికి పోతాంటే అవి చెప్పకు నాకు, నేను అడిగేది నువ్వు మారు మనసు పొందావా చెప్పు. పొందానన్న, నీ భార్య పొందిందన్న, మీ పిల్లలు పొందారా? పొందలేదంటే ముందు వాళ్ళకి చెప్పు సువార్త. మీ సేవకుని మీకు చెప్పడానికి వచ్చినావా? నీ కొడుకు చెప్పుకొని చేత కాదు కానీ, నీ ఇంట్లో వాళ్ళకి చెప్పుకొని చేత కాదు కానీ, హెబ్రోన్ దాకా వచ్చినావు నువ్వు, మోకరించు అని మోకరించిన ప్రభువా ఈ కుటుంబాన్ని రక్షించు, ఈయనకు ముందు సువార్త భారము ఇంట్లో చెప్పే వాళ్ళకి దయచేయి అని చెప్పి ఆయన్ని బెదరగొట్టి వెళ్ళగొట్టేవాడు. ఇంకా మళ్ళీ హెబ్రోన్కి పోతే ఇంకా అంత ఒట్టు అనమాట, అంత భయం ఆయన. ఇంకా అగస్టిన్ గారి దగ్గర పోవాలంటే ఆ దినాలు అట్లుండేది. ఒకవేళ పిల్లలు కూడా మారు మనసు పొందారంటే, దశమ భాగం ఇస్తానని అంటే, ప్రార్థనకి వెళ్తావా? పోతానంటే, ఉపవాస ప్రార్థనకి వెళ్తావా? ఉపవాస ప్రార్థనకి, ఆల్ నైట్ ప్రేయర్కి వెళ్తావా? చూడండి, ఇవన్నీ అడిగి నువ్వు సరిగా సంఘానికి పోనాడివి, నువ్వేంది హెబ్రోన్ దాకా వచ్చినావు అని బెదిరించి వాళ్ళని ఎల్లగొట్టేవాడు. ఆ విధంగా ఆ దినాల దైవ సేవకులు ఇట్లాంటి ప్రశ్నలు అడిగేవాళ్ళు. వాళ్ళు ఏం చెప్తారంటే, నువ్వు భక్తిగా ఉండాలని ఖచ్చితంగా చెప్పేవాళ్ళు. ఈ దినాల్లో ఏమైపోయిందంటే భక్తి ఏమైపోయింది, పలుసనైపోయింది. కాబట్టి ప్రియులారా, దేవుని పిల్లపైన మనము ప్రార్థన పట్ల ఆసక్తి ఉండాలి, మనము ప్రార్థించే వారం ఉండాలి. బైబిల్లో చూడండి, దానియేలు గ్రంథం 6:10 చూడండి, ఒకసారి చదవండి. ఆ మాట మనకు తెలుసు అయినా చదువుదాం. దానియేలు 6:10 ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొని అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము మోకాల్లోని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. దానియేలు ప్రార్థన ఎట్లా చేస్తున్నాడు? యథాప్రకారం దినమునకు అనుదినము ముమ్మారు ప్రార్థన చేస్తాడంట. వీళ్ళ గురించి చదువుతుంటే అసలు మనం ఎంత సిగ్గుపడాలో. ఈయనెవరు? సాధారణమైన వ్యక్తి కాదు. చూడండి, మొదటి వచనం, తన రాజ్యమంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయను. వారిపైన
ముగ్గురిని ప్రధానులుగా నియమించెను. ఆ ముగ్గురిలో దానియేలు ముఖ్యుడు. రాజులకు నష్టము కలుగకుండానట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు ఒప్పజెప్పవలని. దర్యావేసు రాజ్యంలో 120 మంది అధిపతులు ఉన్నారు. వీరికి పైన ముగ్గురు ప్రధానులు ఉన్నారు. ఆ ముగ్గురులో కూడా ముఖ్యుడెవరు? దానియేలు. ఎన్ని పనులు ఉంటాయి, ఎన్ని బాధ్యతలు ఉంటాయి. ఎంతో ఆయనకి బాధ్యత ఉన్న బాధ్యతే కాదు, పనులే కాదు, ప్రార్థన నేను చేసుకోకున్నా పర్లేదు అనే సాకు కూడా ఉంది ఆయనకి. ఎందుకు? రాజుగారి ఆజ్ఞ ఉంది. నెల రోజులు ఎవరైనా ప్రార్థన చేసుకుంటే ఏముంది? సింహాల గుహలో వేయబడతారనే ఆజ్ఞ ఉంది. ఆయన ప్రార్థన చేసుకోకుండా ఉండడానికి కూడా సాకు కూడా ఉంది. ఆయన అందుకే 10వ వచనములు అంటాడు, ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను. అతడు తన ఇంటికి వెళ్ళాడు. యథాప్రకారం అంటే ఆయన ప్రార్థన ఏదో ఒక్కరోజు చేసింది కాదు, అది రొటేషన్గా ప్రతి దినం ఆయన ప్రార్థన చేసుకునేవాడు. అనుదినము ముమ్మారు ప్రార్థన చేసేవాడు. ఆయనకి ప్రార్థన అనేది ఏదో అప్పటి మందం చేసుకున్నది కాదు. ఆయన మోకాల్లోని ఆయన ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు. ఎంతో హోదాలో ఉన్న వ్యక్తి ప్రార్థన చేసుకుంటే సింహాల గుహలో వేయబడతాడని ఆజ్ఞ ఉన్న పరిస్థితి. అయినా ప్రార్థన చేశాడంటే దానియేలు నమ్మకం ఏంటంటే నా ప్రార్థన నాకు ఎట్లుంటుంది? తోడుగా ఉంటుంది. అది ఆయన విశ్వాసం. మన ప్రార్థన మనతో ఉంటుంది, మన ప్రార్థన మనల్ని కాపాడుతుంది. అందుకనే భక్తులైన వారు ఎలాంటి గొప్ప స్థానంలో ఉన్న ప్రార్థన కాడికి వచ్చేసరికి ప్రార్థన ఏం చేసేవాడు కాదు, వారు నిర్లక్ష్యం చేసేవారు కాదు. ప్రార్థనకి వాళ్ళు ఆసక్తితో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవారు. చూడండి, 10వ వచనంలో ఆయన యథాప్రకారము అనుదినము మోకాల్లోనే ప్రార్థన చేసినాడు. తర్వాత తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా. ఇంకొక విషయం ఏంటో తెలుసా? ఇంతకు యెరూషలేము ఉందా? అసలు ఈయన ఉన్నది ఎక్కడ? బబులోని దేశంలో. బబులోని దేశంలో ఉన్న ఆయన తలుపులు ఎటు తెరిచాడంటే యెరూషలేము తట్టు. అసలు యెరూషలేము ఉందా అని బబులోని రాజు కూలగొట్టాడు, లేదు, ధ్వంసం చేసినాడు. యెరూషలేము పాడైపోయినా కూడా ఆయన దృష్టి మనసు ఆ యొక్క యెరూషలేము మీద ఉంది దానియేలుకి. అందుకనే ఆయన యెరూషలేము వైపు తలుపులు తెరిచినాడు. ఆయన యెరూషలేమును జ్ఞాపకం చేసుకుంటూ, ఎందుకంటే సొలొమోనుకు దేవుడు వాగ్దానం చేసినాడు, మాట ఇచ్చినాడు, అయ్యా నీ మనసు నీ దృష్టి ఎల్లప్పుడూ ఎక్కడుండాలి? ఈ మందిరం మీద ఉండాలి అంటే దేవుడు సమాధానం ఇచ్చినాడు. నా మనసు నా దృష్టి ఎల్లప్పుడూ దీని మీద ఉంటుంది. ఇక్కడ ప్రార్థిస్తే ఆకాశం మందు నేను వింటాను అని దేవుడు మాట ఇచ్చాడు. అందుకనే దానియేలు మోకరించి యెరూషలేము తట్టు తలుపులు తెరిచి ఆయన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ప్రియులారా, దానియేలు ఉన్న స్థానంలో కనుక మనమే ఉంటే ఏం చేస్తాం చెప్పండి? రాజు తర్వాత మనమే రాజు అనుకోండి, ఏం చెప్తాం చెప్పండి? పాస్టర్ గారే మా ఇంటికి వచ్చి వాక్యం చెప్పాలండి. నేనున్న స్థాయికి నేను చర్చకు కూడా ఆ టైప్ అన్నమాట. చూడండి, దానియేలు స్థానంలో మనం ఉంటే దేవుడే మన దగ్గరికి రావాలి, దేవుడే దీవించాలి, దేవుడే మనకు అన్నీ కూర్చున్న కాడికి వచ్చి అన్నీ చేసి పెట్టాలనుకుంటాం. అంత సోమరోళ్ళం. అందుకే ఒక సేవకుడు అన్నాడు,
చాలామంది ఏం చేస్తారంటే, ఒక సేవకుడు ఒకసారి ఆయన సంఘంలో చెప్తుంటే నేను విన్నాను. రిక్వెస్ట్లు ఏమో చేతి నిండా ఉన్నాయంట, వచ్చిన జనమేమో 10 మంది అంట. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ప్రార్థనకు రాకుండా పంపించారంట. ప్రార్థన చేస్తుంటే 1.5 గంట పట్టిందంట ఆ చిట్టీలు తిప్పుకుంటూ ప్రార్థన చేసరికి. ఆయన అన్నాడు, నేను మీకోసం ప్రార్థన చేయడానికి ఉన్నాను కాబట్టి నేను ప్రార్థన అయితే చేస్తా, కానీ మీరు మందిరానికి రాకుండా మీరు ప్రార్థన చేయమని చిట్టీలు పంపించడం ఇదంతా విచారకరం. కాబట్టి మీరు కూడా రావాలి ప్రార్థనకి అని ఆ సేవకుడు తన బాధని వ్యక్తం చేసినాడు. కాబట్టి ప్రియులారా, దేవుని ప్రజలంగా మనం ఎప్పుడు ప్రార్థన నిర్లక్ష్యం చేయకూడదు. ప్రార్థన అనేది ప్రియులారా మనకు తోడుగా ఉంచుతుంది, మనల్ని రక్షిస్తుంది, మనల్ని కాపాడుతుంది, కుటుంబాల్లో ఉండే సమస్యలన్నిటినీ తొలగిస్తుంది. ప్రార్థన మన శోధనల నుంచి విడిపిస్తుంది. యోనా గ్రంథం మనం చదివినప్పుడు 1వ అధ్యాయంలో అవిధేయతను బట్టి చేప కడుపులో శోధనలో పడ్డాడు. ప్రార్థించినప్పుడు చేప అతన్ని ఏం చేసింది? కక్కివేసింది, విడుదల పొందాడు. ప్రార్థన మనకున్న శోధనల నుంచి మనల్ని విడిపిస్తుంది. అందుకే యేసుప్రభు అన్నాడు, శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. కనుక మనం ప్రార్థన నిర్లక్ష్యం చేయకూడదు. దానియేలు కూడా రాజైనప్పటికీ ఆయన ప్రార్థన ఏం చేయలేదంటే నిర్లక్ష్యం చేయలేదు. చూడండి 57వ కీర్తన అనుకుంటే, చూడండి 57వ కీర్తన 8వ వచనం, 55 17వ వచనం, 55వ కీర్తన 17వ వచనం. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. దావీదు కూడా రాజైనప్పటికీ, ఆయన ఎంతో బాధ్యతలు ఉన్నప్పటికీ కూడా సాయంత్రము, ఉదయము, తర్వాత మధ్యాహ్నం దేవుని గురించి ధ్యానిస్తాడంటే దేవునికి ప్రార్థన చేస్తాను. ఎందుకంటే ఆ ప్రార్థనే ఏమవుతుందంటే నా రాజ్యానికి తోడు, నా కుటుంబానికి తోడు, నా రాజ్యానికి కాపుదల నేను చేసే ప్రార్థనే అని దావీదుకు తెలుసు. అందుకని దేవుని ప్రజలమైన మనము ప్రార్థన నిర్లక్ష్యం చేయకూడదు. ప్రార్థన చేస్తే మన ప్రార్థన మనతో ఉంటుంది. ఒకసారి నేను ఒక సేవకుడు చెప్తున్న ఒక ఉపమానం విన్నాను. ఒకసారి ఒక కుటుంబం దూర ప్రాంతానికి ప్రయాణం చేయాల్సి వచ్చింది. వాళ్ళు ప్రయాణం చేస్తున్న మార్గంలో దొంగల బెడద బాగుంటుందంట. అలాంటి మార్గంలో ఒక వ్యక్తి, దేవుని నమ్మిన వ్యక్తి ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఆయన ప్రయాణం చేసేటప్పుడు ఉదయం నుంచి బయలుదేరాడు. సాయంత్రం అయ్యేసరికి ఇంక చీకటి పడింది కదా, వెంటనే ఏం చేశాడంటే అక్కడ స్థలం అంతా క్లీన్ చేసుకొని అక్కడ ఒక టెంట్ వేసుకున్నాడు, ఒక డేరా అలాగే వేసుకున్నాడు. వేసుకొని అన్నీ ఆయన ఉండడానికి, భార్య పిల్లలు ఉండడానికి ఒక వసతి ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఆయన అవన్నీ ఏర్పాటు చేసుకుంటుంటే ఆ ఏరియాలో ఎవరున్నారు? దొంగలు ఉన్నారు. ఆ దొంగలు అన్నీ ఏర్పాటు చేసుకుంటుంటే వచ్చి గమనించారు. చీకటి పడితే మధ్యరాత్రిలో వచ్చి ఏం చేద్దాం, ఇతన్ని దోసుకొని వెళ్ళిపోదామని. అయితే ఇతడు గుడారం అంతా వేసుకున్నాడు. అంతా వేసుకునేటప్పుడు వాళ్ళు గమనించారు. ఆ తర్వాత ఇతను కుటుంబంగా పడుకునేటప్పుడు ఏం చేశాడు, ప్రార్థన చేసుకొని పడుకున్నారంట. పడుకున్న తర్వాత దొంగలు చూసరికి గుడారం చుట్టూ పెద్ద ఏముంది, గోడ లాంటిది ఉందంట.
పెద్ద ప్రహరీ లాంటిది. ఈ దొంగలు వచ్చి చూసేసరికి అరే ఈ గోడ ఎట్ట కట్టుకున్నాడు అని చెప్పేసి వాళ్ళకి అర్థం కాలేదు. తర్వాత ఈరోజు గోడ ఉంది కాబట్టి రేపు చేంజ్ చేద్దాం, రేపు వీళ్ళను వెంబడించి ఈ దినమంతా ప్రయాణం చేసి మరలా సాయంత్రం గుడారం వేసుకుంటాడు కదా, రేపు ఈయన దోసుకుందామని చెప్పి వెనక్కి వెళ్ళారంట. వీళ్ళు ప్రయాణం చేసి కొంత దూరం పోయిన తర్వాత సాయంత్రం మళ్ళీ గుడారం వేసుకున్నారు, యథాప్రకారం ప్రార్థన చేసుకున్నారు. తర్వాత వాళ్ళు నిద్రపోయినారు. నిద్రపోతే ఈ దొంగలు వచ్చేసరికి ఇంటి చుట్టూ ఏముంది, పెద్ద ప్రహరీ ఉంది. ఆశ్చర్యపోయినారు, ఇదేంటి వీళ్ళ ఇంటి చుట్టూ ఇంత పెద్ద ప్రహరీ ఎట్లొచ్చింది, ఎట్లా కట్టారు వీళ్ళు, మనం చూసినప్పుడు వీళ్ళు కట్టలేదే అని. లాస్ట్కి ఏమైందంటే మరుసటి రోజు తెల్లవారి వచ్చినారు. వచ్చి ఏమయ్యా మీరు గుడారం వేసుకోవడం మేము చూసాము, ఏదో ఉండడానికి చిన్న చిన్న వసతులు చేసుకున్నారు, కానీ రాత్రి మేము చూసినప్పుడు ఏముంది, పెద్ద ప్రహరీ ఉంది మీ చుట్టూ, అది ఎప్పుడు నిర్మించుకున్నారు అని అడిగితే వీళ్ళు ఆశ్చర్యపోయినారు. మా చుట్టూ పెద్ద ప్రహరీ ఉండడం ఏందని. అంటే వీళ్ళకి తెలియదు దేవుడు వాళ్ళ చుట్టూ ఈ ప్రార్థన ఒక కంచెలాగా ఉందని. తర్వాత వాళ్ళు అన్నారు, మేమైతే ప్రహరీ అయితే నిర్మించుకోలేదు, మేము యథావిధిగా గుడారం వేసుకున్నాం, మేము ప్రయాణం చేసాం కాబట్టి అలసిపోయి పడుకొని నిద్రపోయాం, మేము ప్రాకారం మేము నిర్మించుకోలేదంటే వాళ్ళు అన్నారు, లేదు లేదు మీరు ప్రాకారం నిర్మించుకొని కట్టుదిట్టం చేసుకున్నారు, అసలు ఇంతకీ మీరు ఏం చేస్తున్నారు చెప్పండి అంటే వాళ్ళు నిజం చెప్పినారు. ఏమని, మేము మామూలుగా గుడారమే వేసుకున్నాం, కానీ పడుకునే ముందు మేమేం చేస్తున్నాం, మా దేవునికి ప్రార్థన చేసుకొని మమ్మల్ని ఆయనకు అప్పగించుకొని మేము పడుకొని నిద్రపోతున్నాం. ఆ తర్వాత మా దేవుడు మా చుట్టూ ఏం కట్టాడు మాకు తెలియదు. అప్పుడు ఆ వచ్చిన దొంగలు ఏం చేశారంటే ఈ వ్యక్తి చెప్పే మాటలు విని మీ దేవుడు ఎవరు అని అడిగాడు. వాళ్ళు చెప్పినారు, మా దేవుడు ఫలానా. ఆ తర్వాత ఆ దేవుని యొక్క గొప్పతనం గురించి విని దొంగలు ఏమైనారంటే మారు మనసు పొందినారు. ప్రియులారా, మన ప్రార్థనే మనకు కంచె, మన ప్రార్థనే మనకు కాపుదల. ప్రార్థన మనం ఎప్పుడు నిర్లక్ష్యము చేయకూడదు. అందుకనే నా జీవదాత అయిన, చదవండి ఆ మాట ముగించుకుందాం. 42వ కీర్తన 8వ వచనం, నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. మన ప్రార్థనే మనకు తోడుగా ఉంటుంది కనుక ప్రార్థన మనం నిర్లక్ష్యం చేయక మన కొరకు, మన చుట్టూ ఉన్న వారి కొరకు, మనం ఉండే సంఘము కొరకు, తర్వాత అనారోగ్యములు ఉన్న వారి కొరకు, ప్రభు నమ్మి జారిపోయే వారి కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు మనమందరం భారంగా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే దేవుడు ఆయన ప్రార్థన మనకు తోడుగా ఉంచి మన జీవితంలో మన ప్రార్థనకి జవాబుగా గొప్ప కార్యాలు మన జీవితాల్లో చేస్తాడు. మోకరించండి, ప్రార్థనలోకి వెళ్దాం. ప్రార్థన చేయండి.